మంచిది. మనం దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము కొంచెం తగ్గించు. హల్లెలూయా. 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 ఓకే. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దేవుడు మానవ జాతిని ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. సుపరిచితమైన లేఖన భాగం యోహాను రాసిన సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించబడును. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ నుంచి ఏ లాభము లేకపోయినా ప్రేమిస్తున్నాడు. స్వార్థము లేనటువంటి ప్రేమ. దేవుని ప్రేమకు ఒక పేరు పెడితే గ్రీకులు దాన్ని అగాపే అని అంటారు. అగాపే అంటే అర్థం ఏంటో తెలుసా? స్వార్థము లేని ప్రేమ, ఏమీ ఆశించని ప్రేమ, నీ నుంచి ఏమి కోరుకోని ప్రేమ. నిన్ను కాపాడాలన్నది ఒక్కటే దాని ఉద్దేశం ఉంటుంది కదా, దాంట్లో నీ నుంచి ఆశించేది ఏమి ఉండదు అసలు. అటువంటి దైవ ప్రేమ నీ పైన దేవుడు కనబరిచాడు. దానికి కృతజ్ఞతగా నీకోసం ప్రాణం ఇచ్చినందుకు, నిన్ను ప్రేమించినందుకు, ఆకాశ మహాకాశాలను దాటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చినందుకు, తల్లిని తండ్రిని విడిచినందుకు, మహిమను విడిచినందుకు, రిక్తునిగా దేవుడు ఈ లోకంలోనికి ప్రవేశించి దాసుని స్వరూపాన్ని ధరించి 33.5 సంవత్సరాల వేదనకరమైన జీవితం తర్వాత శిలువ యజ్ఞం ఇవన్నీ జరిగించి దేవుడు నీ ఎడల తన ప్రేమను కనబరిచాడు. ఇదే ప్రేమ అంటే. ఇంత ప్రేమించిన దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటంటే, నీవు కూడా దేవుని ఇప్పుడు ఏం చేయాలట? ప్రేమించాలి. క్రైస్తవుడు చేసే పాపాలు ఉంటాయి, ఏదో పెద్ద పాపాలు కాదు. శాపం ఎలాగో మూట కట్టుకోవచ్చో తెలుసా? నువ్వు శాపాన్ని ఎలాగ మూట కట్టుకోవచ్చు అంటే, అసలు ప్రభువును ప్రేమించకపోతే అప్పుడు మనం ఏమైపోతామంటే శపించబడదు. ఇంత ప్రేమించిన మనం నువ్వు ప్రేమించకపోతే ఎట్లాగా అంటున్నా. అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి గమనించండి. 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనములో, ఎవడైనను ప్రభువును ప్రేమింపక ఉంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రేమించకపోతేనే మనకి ఏమొస్తుందంటే శాపం వస్తుంది. ఎందుకు అంటే, ఇంత ప్రేమించిన వాడిని నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఇంతగా నీ మీద ఇష్టము కలిగిన వాడిని నువ్వు ఎందుకు ఇష్టపడలేకపోతున్నావు? దేవుణ్ణి పైన నీకు ప్రేమ లేకపోతే ఏమైపోతున్నావు మనం? శాపగ్రస్తం. నిన్ను శాపం నుంచి విడుదల చేసిన దేవుడే మరలా నిన్ను శపిస్తాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వాని మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, నువ్వు ప్రభువుని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ఇర్మీయా గ్రంథం 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. అది దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. పరిస్థితులు మారినా మారని ప్రేమ, నీ వ్యక్తిత్వం మారినా మారని ప్రేమ. దేవుని ప్రేమ అంత అద్భుతమైందన్నమాట. అప్పగించడానికి వచ్చిన ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు ప్రేమించినాడు. అప్పగించే ముందు కూడా ఒక ముద్దు పెట్టి, చలికాడం నువ్వు చేయవచ్చిన పని నేను కానిమ్ము అనేటువంటి ప్రేమ ఉందన్నమాట. శాశ్వతమైన ప్రేమ, మారే ప్రేమ కాదు. యోబు భార్యలాగా ప్రేమించేటోడు కాదు. అన్నీ ఉన్నప్పుడు యోబు భార్య బాగానే ఉంది. ఆస్తులన్నీ కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, కుమారులను కోల్పోయినప్పుడు, ఇంకను యథార్థత వదలకు యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను అని అన్నదట. అన్ని పరిస్థితులు మంచుకున్నప్పుడు ఎవడైనా ప్రేమిస్తాడు. అసలు చక్కగా వ్యాపారం చేసి లాభాలు సంపాదించినప్పుడు భార్య ఎందుకు ప్రేమించదాన్ని? మంచిగానే ప్రేమించింది. కానీ మొత్తం పోయి లాసును పడి అట్టడుగు పోయినావు అనుకో, అప్పుడు ప్రేమిస్తారు. ఇక అసలు ఎవరు చేయమన్నాడా నీ వ్యాపారం అని అంటారు. అసలు ఒకటే డైలాగ్ తోటి ఎవరు చేయమన్నారు నిన్ను? అసలు ఇంత నష్టానికి తెచ్చినావు అని చెప్పేసి అప్పుడు ఒరిజినాలిటీ మనకు బయటకు వచ్చేస్తే చూసావు. పరిస్థితులు మారాయి కాబట్టి
ప్రేమలు మారిపోతున్నాయి. కానీ ఎప్పటికీ మారని ప్రేమ యేసయ్య ప్రేమ. అంత శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు నీ నుంచి ఆశించేది ఏంటంటే అంత ప్రేమ కావాలని ఆశపడుతుంది. శాశ్వతమైన ప్రేమ కావాలి. గలతీలకు రాసిన పత్రిక చూస్తే దేవుడు నీ నుంచి ఆశించేటువంటి ప్రేమ కూడా అదే స్థాయిలో ఉంటుంది, అదే కోవలోనికి వస్తుంది. శాశ్వతమైన ప్రేమతో తనను ప్రేమించాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక శాశ్వతమైన ప్రేమతో మనము దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి ఆ చక్కని కార్యం ఒకటిగా అనిపిస్తుందండి. ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడును గాక అన్న మాట తర్వాత మనకు ఒక చక్కని మాట చూద్దాం. చివరి వచనాల్లోనే ఉంటుంది. ఎఫెసీ 6:24. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తును ఏముందంటే తర్వాత శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. యేసుక్రీస్తుని ఎట్లా ప్రేమించాలంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ నుంచి దేవుడు ఆశించేది కూడా ఏంటంటే అంత ప్రేమతో నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడే ఒక మాట అర్థమైంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలంటే దేవుని పైన ఉన్నటువంటి ప్రేమ కొలమానం ఎప్పుడు మారొద్దు అని చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఉత్తరం ఇచ్చినప్పుడేమో దేవుడు గొప్పోడని హల్లెలూయా అని 2 చేతులు ఎత్తి ఎగిరి గంతులు వేస్తావు. కొన్నిసార్లు నీ జీవితంలో ఆకాశం ఇత్తడైపోయినట్లుగా దేవుడు ముఖము చాటించినట్లుగా కనబడుతుంది. అప్పుడు ఏమైపోద్దనంటే అర్థం కావట్లేదు దేవుడు అని ఒక డైలాగ్ వస్తుంది. దేవుడు పని చేయట్లేదని అనిపించింది. వచ్చేవారు ఈ డైలాగులన్నీ ఏమైపోతుందంటే మారిపోతూ ఉంటాయి. దేవుడు నీ నుంచి ఆశించేది కూడా ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. పరిస్థితులు మారుతున్న దేవుడి పైన ప్రేమలు మారొద్దు. అట్లా ప్రేమలు మారకుండా నేను భక్తి చేసుకోవాలి కానీ కుదురుతుందా అని అడుగుతున్నా. యథార్థంగా మాట్లాడితే కుదిరే పరిస్థితులే. అన్నీ మంచుకుంటేనేమో దేవుని గట్టిగా మనం స్తుతించగలుగుతాం. కొద్దిగా అభ్యంతరాలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, గడ్డు కాలం నడుస్తున్నప్పుడు, క్షామకాలం వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే దేవుని ప్రేమలో కొద్దిగా మనం వెనకబడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అది నీ లోపమని కాదు. నీలో విశ్వాసం తగ్గిపోవటానికి, నీలో దేవుని పైన ప్రేమ తగ్గిపోవటానికి ఒక వ్యవస్థ పనిచేస్తుందని చెప్తున్నా. అది అర్థం కావట్లేదు చాలామందికి. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడైతే దేవుడి పని ఇట్లా మనకు ఒక వెగటు కలుగుతుందో, అయ్యో నేను దేవునికి దూరం అయిపోతున్నా, నా విశ్వాసాన్ని సరిగా కట్టుకోలేకపోతున్నా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేకపోతున్నా అని ఒక ఆలోచన మనలోకి వచ్చి కొంచెం నిరాశపడడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో చాలామంది విశ్వాసులకు తెలియదు. కానీ నీవెప్పుడూ దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని పైన ప్రేమ ఎప్పుడు నీది స్థిరముగా ఉండకుండా ఒక గొప్ప వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము సాతానుకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని, వాడు చేసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే 8వ అధ్యాయము 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. పరిస్థితులు ఈ రీతికి వచ్చినప్పుడు ఏమైపోతుందో కొంచెం చల్లబడిపోతున్నావు. పౌలు అంటున్నాడు, ఇవన్నీ వచ్చిన క్రీస్తు ప్రేమ నుంచి ఏది మనల్ని ఎడబాపదు. 39వ వచనం చూడండి. ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైన సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దుష్టుడు చేసేటువంటి పని ఏంటంటే ఈ సమస్యలన్నీ నీ జీవితంలోకి తీసుకొని వస్తాడు. చాలామంది చెప్పే సాక్ష్యం ఏంటంటే మేము యేసయ్యను నమ్ముకున్నప్పుడు బాగుండదండి మా జీవితం అంట. అప్పుడు ఆర్థికంగా బాగుంటారు, ఆరోగ్యపరంగా బాగుంటారు, అన్ని రకాలుగా బాగుంటారు. వాడు యేసయ్యను నమ్ముకున్న తర్వాతనే ఖాళీ అయిపోతాడు. వస్త్రహీనత వస్తుంది, దిగంబరత్వం వస్తుంది, కరువు వస్తుంది, సమస్య వస్తుంది, ఉపద్రవాలు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట, నమ్మునప్పుడే బాగున్నది కదా పరిస్థితి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావో అప్పుడు దుష్టుడు నీ జీవితంలో ఈ పరిస్థితులన్నిటిని అనుమతిస్తాడు. వీటి కొరకు ఎవరెవరు పనిచేస్తారో తెలుసా? నిన్ను ప్రేమ నుంచి తప్పించడానికి అధికారులు ఉన్నారు అని చెప్తున్నా.
37వ వచనం చూడండి. అయినను మనల్ని ప్రేమించిన ద్వారా మనం వీటన్నిటిలో నుండి అత్యధిక విజయం పొందుతున్నాం అని ఉంది కదా. ఇప్పుడు 38 చూడండి. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి రాబోవునవి అధికారులు ఎత్తు లోతు సృష్టించబడిన ఏదైనను మన ప్రభువైన యేసునందులి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆ పైరున్నవన్నీ నీ మీద ప్రభావం చూపించేటువంటి ఒక వ్యవస్థ. దుష్టునికి ఒక పెద్ద ప్రభుత్వం ఉంది, అందులో చాలామంది అధికారులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. వారందరి యొక్క దృష్టి, వారందరి యొక్క కార్యకలాపాల్లో ముఖ్య ఎజెండా ఏంటంటే టు క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ ద గాడ్స్ లవ్ అని చెప్తాను. దేవుని ప్రేమ నుంచి నిన్ను తప్పించాలి. అలా తప్పించాలి అంటే వీని జీవితంలో ఏం చేస్తే తప్పించబడతాడు. వాడు బాగా దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని దూరం చేస్తారు. అక్కర కలిగేది ఒక దాన్ని తెస్తాడు, అది అందకుండా చేస్తాడు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చిన్నగా ఏమైపోతుంది, విశ్వాసము సన్నగిల్లిపోతుంది. అప్పటిదాకా మంచి ఉంటే ఆరోగ్యం పోతూ ఉంటుంది, అప్పటిదాకా మంచి ఉంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఆ పరిస్థితులు మారుతున్న కొద్దీ, ఆ వ్యవస్థ నీ పైన పనిచేస్తున్న కొద్దీ నీ ప్రేమ చల్లారిపోయే స్థితి వస్తూ ఉంటుంది. చూసావు, అప్పుడు చిన్నగా ప్రేమలు చల్లారి ప్రభు నుంచి నువ్వు ఏమైపోవటానికి అవకాశం ఉంటుందిగా, దూరం అయిపోవటానికి అవకాశం ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను ఎందుకు ప్రేమించమన్నాడు అంటే, ప్రేమించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించకపోతే క్రీస్తు నుంచి దూరం అయిపోతావు. అటువంటి పరిస్థితులు రాకుండా అంత గొప్ప వ్యక్తులు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా. నీ జీవితంలోకి వచ్చే సమస్యలు కానీ, నీవు ఎదుర్కొనేటువంటి కష్టాలు కానీ, దేవుడు నీకు అనుమతించినటువంటి శోధనలు కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రేమను కొలవటానికి దేవుడు తీసుకున్నటువంటి ఒక చక్కని సాధనము మారతాయి. అట్లా మారినప్పుడు కూడా చక్కగా ఒక మాట అనాలి. యోబు ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనను దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నట్టు. అంతే. అసలు వచ్చినప్పుడు ఏమి ఎగిరిపడలేదు, పోయినప్పుడు ఏమి బాధపడలేదు. ఇచ్చినోడు నువ్వే, ఇప్పుడు తీసుకున్నోడు నువ్వే. అసలు ఏమి లేనప్పుడు ఇచ్చినందుకు దేవుని స్తుతించను, మళ్ళీ అదే స్థితికి తీసుకుపోయినందుకు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. చక్కని మాట అనగలగొద్దని ఎంత ప్రేమ ఉండాలి దేవుని పైన మాట అనగలగాలంటే. అబ్రహామును ఇస్సాకును అడిగినప్పుడు కూడా దేవుడు అంతే స్తుతించనని చెప్తున్నాడు. అసలు ఏం పెద్దగా ఫీల్ కాలి, ఇచ్చినప్పుడు కుమారుని తీసుకున్నాడు. కానీ దేవుడు అడగగానే దేవుడి పైన కోపం రాలే. ఆ దేవుడి పైన ఎంత ప్రేమ ఉందంటే కన్న కుమారుని కూడా దేవునికి అర్పించేంత ప్రేమ ఉందన్నమాట. ప్రాణము పెట్టేంత ప్రేమ భక్తులు చూపించారు. ఆయన ప్రేమ ముందు నువ్వు ఏం పెట్టినా కూడా సమానంగా. జాన్ సి పేట అని చెప్పేసి ఒక మంచి దైవచనుడు, ఆయన చక్కగా సేవ చేయడానికి మనం స్థలాలు చూసుకుంటాం. సేవకుడు స్థలానికి అనుకూలమైనటువంటి స్థలం ఏంటంటే సెంటర్లో ఉండాలి. డిస్టిక్ సెంటర్లో, స్టేట్ సెంటర్లో ఉంటే మస్తు పరిచయం జరిగింది. మనమేమో ఈ ప్లేసులు ఎత్తుక్కుంటా ఉంటాం. అసలు మనం ఇట్లాంటి ప్లేసులు ఎత్తుకుంటుంటే పాతకాలపు మిషనరీలు ఏమెత్తుకునేటో తెలుసా, బాగా ట్రైబ్ ఏరియా ఎక్కడ ఉంటుంది, అరణ్య ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి, ఆటవిక ప్రజలు ఎక్కడ ఉంటారు, మాంత్రికులు ఎక్కడ ఉంటారు, వెలివేయబడ్డ వాళ్ళు ఎక్కడ ఉంటారు చూసుకుని అక్కడికి పోయేవాళ్ళు. జాన్జీపేటకు దేవుడు పరిచయం చేయమని చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్తావా అంటే, నేను నరమాంస భక్షకుల మధ్యలోకి పోతానన్నాడట. పోతాడు ఎవడు అన్నాడికి. మనమైతే అసలు దేవుడు బలవంతంగా తోసిన మళ్ళీ తెల్లారా వచ్చేస్తాం. అసలు నరమాంస భక్షకులకు పోతానని వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తే చాలా కంగారు పడ్డాడు. ఎట్లా పోతావు బిడ్డ, ఆడిదాకా ఎందుకురా, ఈ స్థలంలో చేసుకో, మనకు మంచి సర్కిల్ ఉంది, ఇక్కడ చాలామంది జనాలు వస్తారు, గొప్ప పరిచయం జరుగుతుందని ఎంతమంది వాదించినా కూడా వినలే. ఆ స్థలానికి వెళ్ళి నేను దేవునికి గొప్ప సేవ చేస్తానని మాట్లాడిండట. అప్పుడు వాళ్ళు అన్నారట, మిత్రులు శ్రేయభిలాషులు, ఆ స్థలంలోనికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పిన మరుక్షణం నిన్ను చంపి తినేస్తారని చెప్పిండట. నరమాంస భక్షకులు కదా, వాళ్ళ భాష నీకు అర్థం కాదు, నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, కనిపించగానే వాళ్ళకి ఆహారం దొరికినట్టు అనిపించింది, వెంటనే చంపేస్తారు, తినేస్తారు, అక్కడతో నీ జీవితం అయిపోతుంది అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడట, ఎలాగూ చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని దిశపోయి సమాధిలో పెట్టేస్తారు కదా, పూర్తి చేస్తారు కదా, పూర్తి చేసిన తర్వాత కూడా ఏం తింటే మనల్ని పురుగులే తినేస్తాయి, పురుగులు ఆ క్రిములు అవన్నీ తినేస్తాయి. చచ్చిపోయిన తర్వాత తినే పురుగులు ఉన్నాయి కదా, అదేదో ప్రభు కొరకు నేను బ్రతుకున్నప్పుడే వాళ్ళకి ఆహారం అయ్యి నేను ఒకసారి సువార్త ప్రకటిస్తే వచ్చే నష్టమేముంది అని చెప్పిండట. అసలు ఎందుకు అంత గొప్ప మాట అనగలుగుతున్నావు అంటే ప్రేమించనని చెప్తున్నా. అసలు ఆయన నా కొరకు ప్రేమించి ప్రాణం ఇచ్చాడు, అన్నీ వదులుకొని వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు కదా, అటువంటి దేవుని కొరకు నేను ఇది చేయడం పెద్ద సాక్ష్యమేం కాదు, ఇది పెద్ద త్యాగం కాదని మాట్లాడగలగాలి. ప్రేమించిన వానికి రోషం వస్తుందని చెప్తున్నాం. ప్రేమించిన వాడు అన్నింటిని విడిచిపెట్టగలుగుతాడు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని చూడలేడు. రక్షణ పొందామంటే అర్థం ఏంటంటే ఒక మాట నువ్వు అనగలగాలి. ఆ సభలో ఒక మాట చెప్పాలి, నీవు నాకుండగా ఈ లోకములో నాకేదియో అక్కరలేదు అనగలిగినంత నిశ్చయిత రావాలి. ప్రేమలో మార్పులు లేనప్పుడు ఈ స్థితి వస్తుంది, కానీ దుష్టుడికి అది నచ్చదండి. అసలు దేవుని ప్రేమను ఎవడు ఆర్పలేడండి. పరమగీత గ్రంథం ఒకసారి చూడండి. పరమగీత గ్రంథంలో చూస్తే అసలు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి సిలువ ఒకటి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఆయన ప్రేమ విధానాన్ని చూడటానికి 8వ అధ్యాయం ఒకసారి చూడండి.
6 ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పచాలదు. సముద్ర అగాధములను జలాలన్నీ తెచ్చి ఆర్పినా కూడా దేవుని యొక్క ప్రేమ జ్వాలనేది ఎప్పటి కూడా ఆరిపోదు. అంత ఆరని అగ్ని జ్వాలలాగా దేవుడు నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు. సమస్య ఎక్కడ వస్తుందో తెలుసా? అట్నుంచి ప్రేమ బాగానే వస్తుంది, కానీ ఇట్నుంచి ఆరిపోతుంది. అసలు పరిస్థితులను బట్టి మారిపోతున్న ప్రేమ కాదు దేవుడు కోరుకునేది. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అట్లా స్తుతించగలిగిన మనసు రావాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, రక్షణ పొందినవాడు, ప్రభు సంకల్పములు ఉన్నవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎప్పుడు కూడా కదలొద్దు, స్థిరంగా ఉండాలి. ఇప్పుడు రోమా 8:20 మూలవాక్యం చదువుకున్నాం, చూసావు? అందులో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుచున్నవని. కింద ఫుట్నోట్లో ఏముందో తెలుసా? కింద ఫుట్నోట్ కూడా ఒకసారి చదవండి. సమస్తము సమకూర్చబడి, ఫుట్నోట్ చదవ, జరిగించుచున్నాడని. విశ్వాసి, సంకల్పంలో ఉన్నవాడు, దేవుణ్ణి ప్రేమించమని లైఫ్ ఎట్లుంటుందో తెలుసా? సమస్తము దేవుడు జరిగించుచున్నాడు. ఈ పరిస్థితి వస్తే ఇట్లా ఉండాలి, ఈ పరిస్థితి వస్తే ఇట్లా ఉండాలి, ఈ శోధన ఇక్కడ రావాలి, ఈ కష్టం అక్కడ రావాలి, ఇంత కన్నీరు కావాలి అనుకోకుండా యాక్సిడెంటల్గా ఆధ్యాత్మిక జీవితం జరగట్లేదు. దేవుణ్ణి ప్రేమించేవాని జీవితంలో సమస్తము కూడా ఎట్లా జరుగుతుందని అంటే, సమకూర్చబడి, ఒక ప్లాన్ వేసినట్టు. ఇల్లు కడితే ఎంత బ్లూ ప్రింట్ ఉంటుందో, ఇంకేదైనా పెద్ద వ్యవస్థ చేస్తే ఎట్లయితే బ్లూ ప్రింట్ వేస్తామో, ఆ పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం, ఒక కొలత ప్రకారం, ఒక కొలమానం ప్రకారం దేవుడు వాటి అన్నిటిని సిద్ధపరిచి సమకూర్చి జాగ్రత్తగా నీ కొరకు జరిగిస్తున్నాడు. అనుకోకుండా జరగట్లేదని చెప్తున్నాను. దేవుణ్ణి ప్రేమించవాని జీవితంలో ఏ కార్యము కూడా అనుకోకుండా జరగదు. నువ్వు అనుకోకపోవచ్చు, కానీ దేవుడు ఒక ప్లాన్ ప్రకారం వీటన్నిటిని సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదు. నేను చదువు అంతా అయిపోయిన తర్వాత సేవ చేద్దామని అనుకునేసరికి అప్పటికి పెళ్ళి అయిపోయింది. అప్పటికంటే ముందు నుంచి ఒక 3 సంవత్సరాలు సేవ చేసిన. పెళ్ళి అయిపోయి నేను ఆదిలాబాద్లో 2 సంవత్సరాలు ఉన్నా. ఆదిలాబాద్లో 2 సంవత్సరాలు ఏం పని లేదు. అసలు బయటికి పోదామంటే ఉడి తెలియదు. నాకేం సేవ చేయాలని ఆశ ఉండబట్టి 2 సంవత్సరాలు ఇంట్లోనే కూర్చున్నాయి. అసలు ఇంట్లోనే కూర్చొని ఆదివారం ఒక్కసారి బయటికి వెళ్ళేది. ఇక 2 సంవత్సరాలు అనుకునే తొందరగా పంపిస్తే పోయి ఏడో ఒకసారి సేవ చేస్తా కదా. ఆదివారాలు పోతున్నాయి, మీటింగ్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి అని చెప్పేసి ఫుల్ బాధ ఉండేది. ఆ 2 ఇయర్స్ అక్కడ ఎందుకు వచ్చినామో మనకు అర్థం కాకపోయా. అసలు 2 సంవత్సరాలు ఉత్తగా ఆడున్నామని ఫుల్ బాధపడ్డా. ఆ 2 సంవత్సరాల్లో వేదాలు చదివిన, ఆ 2 సంవత్సరాలను ఖురాన్ చదివిన, ఆ 2 సంవత్సరాల బైబిల్ 3 సార్లు చదివిన, ఆ 2 సంవత్సరాలు మొత్తం సిద్ధపడ్డా. అసలు అప్పుడు అంత రెస్ట్ ఎందుకు ఉంది ప్రభా అని అర్థం కాక చాలాసార్లు అనుకున్నాం. బయటికి వెళ్తే అయిపోద్దిగా, ట్రాన్స్ఫర్ అయితే అయిపోద్దిగా, మళ్ళీ ఇందులో ఎందుకు పోతే అయిపోద్దిగా, మళ్ళీ సేవలో తిరగవచ్చు కదా, నిన్ను అనుకున్నాం కదా. ఆ 2 సంవత్సరాలు ఒక్కసారి బయటకు వచ్చినాం అంతే. బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఇప్పటిదాకా కూడా కరెక్ట్గా ఒక దగ్గర కాలు నిలిచింది లేదు. ఆ 2 సంవత్సరాలు ఖాళీగా ఎందుకున్నావా అని అనుకున్నాం, కానీ ఆ పోవుడుతో ఇప్పుడు 10 సంవత్సరాల కాటారంలో ఉన్నాయి. నేను అసలు నాకు బస్సు ఎక్కువ పడదు, మొత్తం బస్సులోనే ఉన్నా. ఎండ ఎక్కువ పడదు, అయినా మొత్తం ఎండలోనే తిరుగుతూ ఉన్నా. బట్టి ఎందుకు వచ్చినావు ప్రభు అంటే 2 సంవత్సరాలు సిద్ధపరిచేటువంటి కాలం అని చెప్తాను. అసలు ఆ 2 సంవత్సరాలు లేవు అనుకో సేవ కూడా చేయలేను. అసలు అంత చదువుకుని ఎవరు లేరు కదా, ఆడిపోతామండి అసలు తెలవనూరికి. అసలు పొద్దునకి అంత టిఫిన్ చేసి కూర్చున్నట్టు చదువుకోవటమే పని అంట. వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా ఏ పని ఉండక, పిల్లలు కూడా లేరు. ఆమె డ్యూటీ చేసుకోవటం, నేను ఇంటికి వచ్చి చదువుకోవటం, ఏమైనా గిన్నెలు ఉంటే గడుకోవటం, మళ్ళీ వండుకోవటం, తింటాం, పండుకోవటం, మళ్ళీ చదువుకోవటం. 2 సంవత్సరాలు చికాకులు వేసింది. అసలు ఇది ఎక్కడ చేయాలి? ఇంత చదువుకున్న ప్రసంగం చేయగలుగుతా, దేవుడు ఒక అవకాశం ఇస్తే అయిపోద్ది కదా అనుకున్నాం, కానీ ఇప్పుడు చదవటానికి తీరికలేదని చెప్తారు. అసలు ఒకటే తిరుగుడు. అసలు వారం అంతా ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి తిరిగితే మామూలుగా లేదు. ఎట్లా చేసినావు ప్రభా ఇదంతా సమకూర్చి జరిగిస్తుండని చెప్పగలుగుతావు. నువ్వు ఇట్లనే ఉండాలి. అప్పుడు అది నీకు నచ్చలే, కానీ అదే నీకు ఆశీర్వాదం. అదే ఆశీర్వాదం సమకూర్చి జరిగిస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఆ కుటుంబంలో పుట్టకపోతే బాగు, ఆయన నా జీవితంలో రాకపోతే బాగు, అట్లాంటి పిల్లలు లేకపోతే బాగు అని 100 కలలు అంటాం. రిచ్ కిడ్ లాగా ఉండాలి నేను ఊరుకుంటుందా? అక్కడ పుడితే బాగా నువ్వు అన్నీ అనుకుంటావు, కానీ దేవుడు పర్ఫెక్ట్గా ప్లాన్ వేసి చెప్తాడు అనమాట. నువ్వు అక్కడే పుట్టాలి, నీకు ఆయనే భర్తలాగా రావాలి, వాళ్ళే నీకు పిల్లల్లాగా రావాలి. ఇదంతా ఎందుకంటే ఒక ప్లాన్ అంటాడు అనమాట దేవుడు. ఇక మనం సింపతి చెప్తా, అయ్యో ఆమెకు అట్లాంటి భర్త రాకపోతే మస్తు మంచిగా ఉండేది, అట్లాంటి భర్త రాకపోతే ఆమె అసలు గుడికే రాదని చెప్తాను. కానీ
వాళ్ళకి అసలు ఏముండదని చెప్తున్నా, రక్షణ ఉండదు. ఎన్ని కోల్పోయినా ఒకటే ఒక మాట నమ్ముతా, 8:28 నమ్ముతా కాబట్టి ఇప్పటిదాకా బాధపడలేదని చెప్తున్నా. అసలు రోమా 28 తర్వాత చదివిన తర్వాత 100 పరిస్థితులు రాని చేతికున్న రింగ్ బాయ్, అది వాళ్ళు చెప్పిన దాకా తెలియదు నాకు. అసలు ఇంట్లో చూసి చేతికి రింగ్ ఏదంటే అప్పుడు చూసుకున్నా. అసలు పోయి చాలులే బొంగన గుండెలు బాదుకొని ఒకటే ఏడుపు. ఎందుకు ఏడవాలి అంటారు, పోయింది వస్తే వచ్చింది, లేకపోతే పోయింది కాబట్టి పోయిందని చెప్పేవారు అంతే. ఏది కోల్పోయినా బాధపడేది, ఎందుకంటే నా చేతికున్న ఉంగరం పోవటం కూడా దేవుని చిత్తమని అనుకున్నాను. ఉడుకు అక్కర ఉంటే దొరకాల్సిన పరిస్థితి ఉందేమో కానీ ఉతకపోద్దా అని, నాది ఉతకెందుకు పోద్దా అని అడుగుతున్నాను. 8:28 చదువుకున్నా కదా నేను. ఆయన చిత్తములో నేను ఉన్నా కాబట్టి నా జీవితంలో ఏది జరిగినా కూడా సమకూర్చబడి జరుగుద్దని చెప్తాను. నేను కింద పడ్డా సమకూర్చబడే, కింద పడేయాలి, దేవుడు జాగ్రత్తగా పడేయాలి. ఎట్లుంటుంది తెలుసా, పెట్టిన ఒకసారి ఎగ్జామ్ డ్యూటీ పడ్డది కోవిడ్ టైం, పేపర్ వాల్యుయేషన్ పోవాలి. నాకు పేపర్ వాల్యుయేషన్ పోవటం ఇష్టం ఉండదు, ఎందుకంటే అది మొత్తం గుడ్ ఫ్రైడే సీజన్లో వస్తుంది, ఏప్రిల్ సీజన్లో వస్తుంది. అప్పటికి మనకు గుడ్ ఫ్రైడే ఉంటుంది, తర్వాత ఈస్టర్ ఉంటుంది, తర్వాత వార కార్యక్రమాలు ఉంటాయి. పోతే ఒక 40,000 వస్తాయి. అసలు అందరూ ఏమో ఎగబడి వేయించుకుంటారు, అయ్యా మాకు డ్యూటీ కావాలి. నేను వేయించుకున్నాను, నేను ఈస్టర్ ఉండదు, గుడ్ ఫ్రైడే ఉండదు, నన్ను ఎవరు ఆ నుంచి ఇడికి పంపడం, మళ్ళీ ఏడు దాన్ని ఫిల్ చేయడం. అసలు ఆ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనేమనుకుంటా, ఎట్లా చేసినా దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఆ టైంకి అసలు ఏం క్యాన్సిల్ చేసి లేదు. అసలు ఖచ్చితంగా పోవాలని రూల్ పై నుంచి పాస్ చేసేసారు. ఈ న్యాయబదర్ కాలేజ్ దాకా పోవాల్సి వచ్చింది, ఇక తప్పలే. ఇక బండి వేసుకున్నట్టనే ప్రార్థన చేసుకుంటూ పోతున్నా. అసలు కుదిరే పరిస్థితి, అసలు లాభమే కదా, పోయేదే లాభానికే. 40,000 చేతులు పట్టుకొని రావచ్చు 15 రోజులు పనిచేస్తే. ఎవరిని అడిగినా ఎవరు పర్మిషన్ ఇచ్చేటట్లేరు, ఖచ్చితంగా చేయాలని బట్టి. కరెక్ట్గా పాత బస్ స్టాండ్ దాకా బాగుంది, వెనక నుంచి ఒకడు గుద్దిను నన్ను, మామూలుగా గుద్దుడు బండి మీద పల్సర్ మీద గుద్దితే అంత దూరం జారిపడ్డా. జారికి నేను మళ్ళీ బండి తీసుకుని 4 తిరుగుతుంటే పాపం ముసలు ఆయన కూడా ఏమనేటట్లేదు. అసలు చూడక తగిలింది బిడ్డ అనేసరికి ఏమంటాం, అసలే నా టెన్షన్లో నేను బట్టి ఇక నిన్నెవడు అనేటట్టు ఉన్నదని చెప్పేసి సరేలే పో అని చెప్పేసి ఆయన పంపించేసిన. బండి వేసుకున్నా, చక్కగా న్యాయబదర్ కాలేజీ పోయినా. ఆ అపాయింట్మెంట్ ఆయన చేతులు పెట్టేసరికి చెయ్యి ఇట్లా ఇచ్చిన, అంతే. ఇట్లా ఇచ్చేసరికి ఇదంతా కొట్టకపోయింది. ఇక్కడ అట్లా చిన్నగా ఇట్లా రక్తం చుక్కలు కారుతుంటే ఏమైందని ఇట్లా చూసింది అంతే. ఆయన చూసి బాగా అవాక్ అయిపోయి, వద్దులే సార్ నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయి, ఇక నీకేం అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపో, బాగా దెబ్బలు తగినట్టు. అవును సార్ యాక్సిడెంట్ అయింది, లోపల కూడా తగిలినట్టు, నన్ను వెళ్ళిపో బిడ్డ అని కొంచెం ప్యాంటు కూడా జరిగింది. అసలు ఎందుకు పడ్డామో అనుకుంటూ పోయినాం అడిగి పోయేసరికి ఆయన క్యాన్సిల్ చేసేసి ఇంటికి వచ్చి ఒక 2 రోజులు మందులు వాడినా మొత్తం మారిపోయింది. 2 రోజులు అసలు తగిలింది కూడా ఆడ తగిలి, చేతికి ఒక్క దగ్గర తగిలింది, ఇక్కడే, అది కూడా కనబడే మందమే తగిలింది. పైన తోలు ఒక్కటి ఊడిపోయింది అంతే, పైన తోలు ఒకటి ఎర్రగా కనబడుతుంది. తగిలినప్పుడు ఎట్లుంటుంది, ఎర్రగా కనబడి అందులోంచి రక్తం కానట్టు చిన్న చెమట చుక్కలు కనబడేసరికి నేను కూడా డిసప్పాయింట్ అయ్యి ఉన్నా. యాక్సిడెంట్ అయినందుకు డిసప్పాయింట్ కాదు, అసలు డ్యూటీ ఎందుకు పడ్డదని డిసప్పాయింట్, ఆయన యాక్సిడెంట్ డిసప్పాయింట్ అనుకొని వద్దులే బిడ్డ అని అడిగాను. టక్కున ఒక లెటర్ రాసిచ్చి పంపించాను, అంతే. జైలు పెట్టుకుని ఇంటికి వచ్చి ఇంట్లో కూడా ఏం చెప్పలేదు. 2 రోజులు మందు రాసుకున్నా, 3 రోజులు తగ్గిపోయా. ఎట్లా పడేయాలంటే సమకూర్చి పడాలి, కరెక్ట్గా ఎక్కడ పడాలో అక్కడే పడాలి. ఎంత మోతాదు గుడ్డాలో అంత మోతాదుతో వెనక నుంచి గుద్దాలి, ఎక్కడ తగలాలో అక్కడే తగలాలి, మళ్ళీ డేంజర్ గాయాలు కావచ్చు. సమకూర్చి అని చెప్తున్నాను, పడేయటంలో కూడా ఉపయోగపడేటట్టు పడేసి తెలివిగా పడేయాలని చెప్తున్నాను. సమకూర్చి అంటే ఏం జరిగినా కూడా మెంటల్గా అంత ఫిక్స్ అవుతున్నామని చెప్తున్నా. అసలు దేవుడు ఏదైనా చేసుకొని, నాకైతే కీడు చేయడానికి అయితే నమ్ముతాను, ఏమైనా చేయరు. అసలు ఎందుకంటే ఆయన నేను ప్రేమిస్తున్నానని నాకు నమ్మకం కలిగిన తర్వాత, నేను దేవుని ప్రేమిస్తున్నాను విశ్వాసం నాకు కలిగిన తర్వాత ఏదైనా జరగని అని చెప్తాను. ఏదైనా జరగని. 2 బిడ్డలు చనిపోయారని చెప్పింది కదా, ఒక చుక్క కూడా కాల్సలు కన్నీరు ఏడవలే. ఎప్పుడు తీసుకోవాలని నువ్వు ఆశపడితే తీసుకో బిడ్డ, అంతే. తీసుకోని అన్న కానీ ఇయ్యమని వాదించి కానీ మోకరించి ప్రార్థన చేసి కానీ నాకు కావాలని కూడా అడగలే. అట్లా నువ్వు అడుగుతున్నావు అంటే ఏదో ఉద్దేశం ఉంటుంది, నా మేలు కొరకే అనుకున్న, ఆశీర్వాదం కొరకే అనుకున్న, విడిచిపెట్టిన కానీ మారుతున్న పరిస్థితులను బట్టి ప్రేమ మారలేదు. ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి. సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు సమకూర్చబడి ఒక పద్ధతి ప్రకారం జరగాలంతే. వాళ్ళే భార్యలాగా రావాలా, వాళ్ళే పిల్లల్లాగా రావాలా, ఆయనే భర్తలాగా ఉండాలి, అదే కుటుంబంలో ఉండాలి, అదే స్థలంలో ఉండాలి, అదే శ్రమంలో ఉండాలి. ఆ పుస్తకం నీకు ఇచ్చిన అనుకుని అట్లా రాయవు. ఇక మనం రాసేది ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇక అసలు సమస్యలే లేని జీవితాన్ని రాసుకుంటాం. ఇక ఎవరిది ఒక్కటి చెప్పు, అబ్రహాం జీవితం అట్లే ఉందా? అబ్రహాం జీవితంలో అంత ఆశీర్వాదం ఉన్న గర్భఫలం లేదే. ఇస్సాకు జీవితం అట్లనే ఉంది కానీ సమస్యలేనాయి. యాకోబు జీవితం అట్లనే ఉంది కానీ సమస్యలేనాయి. దావీదు జీవితం అట్లే ఉంది కానీ సమస్యలేనాయి. పౌలు జీవితం అట్లే ఉంది, సమస్యలేనాయి. నీకు ఆశీర్వాదకరంగా ఉన్న మన జీవితం ఎవరిదిందా అని అడుగుతున్నారు. పౌలు నమ్మిండు, సమస్తము సమకూర్చబడి జరుగుతుంది. సమస్యలు వచ్చినా అదే నమ్మిండు, ఆశీర్వాదం వచ్చినా అదే నమ్మిండు.
అట్లా నువ్వు నమ్మగలగాలి. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని చిత్తములో ఉన్నావు. అట్లా చిత్తములో ఉండి నమ్మి ధైర్యం ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు వస్తుందనంటే ఆయనను ప్రేమించేవానికి ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు ఒకసారి గమనిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే 2వ అధ్యాయము 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అందరిలాగా జీవితం లేదండి. అందరికీ తెలియట్లే దేవుడు ఏం చేస్తున్నాడో తెలియట్లే. నీ కొరకు దేవుడు చాలా సిద్ధపరిచిండాడు. ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచాడు. అవి కంటికి కనిపించట్లేదు, హృదయానికి గోచరం కావట్లేదు. అసలు ఏ స్థితిలో ఉన్నాయంటే అవి చెవికి కూడా వినపడట్లే. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యం, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము నువ్వు చూసింది కాదు, నువ్వు విన్నది కాదు, నీ హృదయానికి అర్థమయ్యేది కాదు. కానీ పౌలు అంటున్నాడు, మనకైతే అవన్నీ దేవుడు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అందుకు నేను కథలను అంటాడు పౌలు. అసలు స్థిరంగా ఎందుకుంటావు పౌలు అని అంటే, ఇప్పుడు ఎన్ని సమస్యలు వస్తున్నా దాన్ని అనుకున్నటువంటి స్వాస్థ్యమును నేను చూస్తున్నాను, దాన్ని అనుకున్నటువంటి ఆశీర్వాదమును చూస్తున్నానని పౌలు భక్తుడు సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. అట్లా వ్యక్తిత్వాన్ని కట్టుకోవాలని చెప్తాను. భక్తి కట్టుకుంటే అట్లా కట్టుకోవాలి. కానీ మనం లాస్ట్ కేసే డైలాగ్ ఏం తెలుసా? 2024 గలిసి రాలేదేగా, మరి 23 బాగా కలిసి వచ్చినట్టుంది. 23 ఏమి ఏడవలే. మరి ఏ సంవత్సరం కలిసి వచ్చే దేవుడు దాన్ని, ఏ సంవత్సరం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏసే నీతో కలిసి ఉన్నాడో లేదో చూడొద్దు. అసలు సంకల్పం చొప్పున పిలువబడ్డావు, దేవుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. అట్లా స్థిరమైనటువంటి సియోను కొండలాగా కదలకుండా ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అని చెప్తున్నా. అట్లాంటి దానికి ఇప్పుడు చక్కని ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. దేవుని చిత్తములో దేవుణ్ణి ప్రేమించే వాని జీవితంలో ఎదురయ్యే సమస్యలు, దేవుడు నిన్ను చెక్కుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఆ చెక్కడపు పనులు నీకు ఎన్ని గాయాలు అవుతాయి, ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితులన్నిటిలో కూడా నువ్వు ఓపికగా ఉంటే, ధైర్యముగా ఉంటే, నిరీక్షణతో ఉంటే, మారని ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే నీ చివరి మధ్యలో ఎట్లుంటుందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అదే మాట ఇప్పుడు ఒకసారి చూపిస్తా. యోసేపు జీవితాన్ని ఏ భక్తుడి చరిత్ర అని చెప్పవచ్చు సార్. అబ్రహాం చరిత్ర చెప్పిన మనకు అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇస్సాకు చరిత్ర చెప్పిన అట్లనే ఉంటుంది. మీకు అర్థం కావాలి కాబట్టి యోసేపు చరిత్ర చెప్తున్నాం. యోసేపు జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఉంది. 3 లెక్కలు చెప్తే అర్థం చేసుకోండి జరా. ఒకటి 17, రెండోది 30, మూడోది 110. 3 కదా, 3 చెప్పిన. ఒకటి 17 చెప్పిన, 30 చెప్పిన, తర్వాత 110. ఈ 3 ఏంటంటే 17 ఏండ్ల ఈడు గలవాడు అనేటి యోసేపు చరిత్ర మనకు ఆరంభం అవుతుంది అనమాట. ఆ 37, 39 అధ్యాయాల్లో యోసేపును మనకు ప్రారంభం చేసేటప్పుడు అతడు 17 సంవత్సరాల వయసు. అతడు చెరసాలలో నుంచి యోసేపు దగ్గర ఫరో దగ్గర నిలవబడ్డప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 110 సంవత్సరాలు. 13 సంవత్సరాల ప్రయాస, 13 సంవత్సరాల శోధన, 13 సంవత్సరాల శ్రమ కొలిమి 80 సంవత్సరాల తిరుగులేని దీవెనలోనికి నడిపించింది ఆయన. మామూలు విషయం కాదు. అది చూడండి ఒకసారి. యోసేపు జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలన చేస్తే అతడు దేవుణ్ణి ప్రేమించేవాడు, అతడు దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వాడు. 37వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం చదవండి అబ్బా. 37:2. యాకోబు వంశావళి ఇది. 17 ఏండ్ల వాడై మందను మేపుచుడని. చాలండి, 17 ఏండ్లు ఉన్నాయట అప్పుడు. అసలు యోసేపు జీవితాన్ని చూడండి. 17 ఏండ్ల ఈడు గలవాడై ఉన్నాడు, అతడు మందను మేపుతూ ఉన్నాడు. ఆ మందను మేపుతూ ఉన్నప్పుడు ఆ 15 ఏండ్ల యవ్వనస్తుని బట్టి దేవుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి దర్శనం ఏంటంటే 37వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనిస్తే 37వ అధ్యాయములో ఆయనకు వచ్చినటువంటి దర్శనము చూడండి. 9. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాగిల పడినని చెప్పాను. పైనేమో పనలు ఉన్నాయి. ఒక కల వచ్చింది, ఆ పనలన్నీ కూడా ఈయనకు సాష్టాంగ పడ్డట్టు చెప్పాడు. మళ్ళీ ఒక కల వచ్చింది, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు కూడా సాగిల పడుతున్నాయని ఒక మంచి దర్శనాన్ని చెప్పాడు. ఒకసారి వచ్చిన దర్శనం కాదు, 2 సార్లు వచ్చిందట. పనలతోటి ఒకసారి వచ్చింది, నక్షత్రము సూర్యచంద్ర నక్షత్రాలతోటి రెండవసారి వచ్చింది. ప్రతిసారి కూడా అవి సాష్టాంగ పడుతున్నట్లు కనిపించినాయి.
15 ఏళ్ల ఈడు కలిగిన యోసేపుకు దేవుడిచ్చినటువంటి ఒక చక్కని దర్శనం, వాడుకునేటువంటి భవిష్యత్తు ప్రణాళిక అది. దేవుని చిత్తములో ఉన్నాడు కాబట్టి ఆ వచ్చినటువంటి దర్శనాన్ని సహోదరులు చెప్తే సహోదరులు ఏం చేశారట, ఆయనకి పేరు పెట్టినట్టు, అతడు అసూయపడి కలలు కనువాడు అని పేరు పెట్టారు. రెండోది ఏంటో తెలుసా, అసలు ఆయన మీద బాగా అసూయపడ్డారు. ఒకసారి ఈ మాట చూడండి, 37వ అధ్యాయంలో 10. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు ఈ కల ఏమిటి, నేనుయు తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించను. యాకోబు ఏం చేసిండట, గద్దించను అనే మాట కనిపిస్తుంది. పైకే గద్దించిండు కానీ ఏం చేసిండో తెలుసా, చివరి వచ్చిన చూడండి 11లో, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకొనెను. మనసులో పెట్టుకున్నాడట. ఏందిరా బాబు ఈ మాట అంటావా అని చెప్పేసి సహోదరుల ముందు గద్దించాడు. సహోదరులేమో అసూయపడ్డారు కానీ ఆయన మాత్రం ఆ మాటలను తన హృదయమందు జ్ఞాపకం ఉంచుకొనెను. ఇప్పుడు చెప్పండి, ఆ గొప్ప దర్శనము యోసేపు జీవితంలో నెరవేరాలి అని అంటే యోసేపు యాకోబు దగ్గర పెరగొద్దండి. యోసేపు ఆ దేశంలో ఉండొద్దు. యోసేపు ఆ పరిస్థితుల్లో పెరగొద్దు. ఆ గొప్ప దర్శనం నెరవేరాలి అని అంటే అది దేవుని సంకల్పం అయితే, దేవుని చిత్తం అయితే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు, ఆయన ముందు అక్కడ నుంచి సపరేట్ చేయాలి. యాకోబు ఉన్నంత వరకు యోసేపుకు బాధ్యత తెలియదని, యోసేపు చిన్నోడి రాజయ్యే అవకాశం ఉండదు. ఆ గొప్ప దర్శనం నెరవేరటానికి దేవుడు అక్కడి నుంచి సమకూర్చి పని చేయటం మొదలుపెట్టి, ఏం పని చేసిండో తెలుసా, మొట్టమొదటి పని ఆ 15 ఏళ్ల ఈడు గలవాన్ని సహోదరుల దిశపై ఏం చేశారట, నీళ్లు లేని బావిలో వేశారు. 37వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 37వ అధ్యాయము 18 చూడండి. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండి అని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. ఇంత అసూయపడటానికి కారణం ఏంటో తెలుసా, ఇంత అసూయపడటానికి కారణం ఏంటంటే వీడు చిన్నోడే. యోసేపు అప్పుడు ఉన్నటువంటి 11 మందిలో చిన్నవాడైపోయాడు. చిన్నవాని మీద సహజంగా ప్రేమ ఉన్నట్లుగానే యాకోబుకి చిన్నవాని మీద ప్రేమ ఒక మంచి అంగీని గుట్టించాడట. ఒక చక్కని ఒక అంగీని కూడా గుట్టించాడు. మీరు 37వ అధ్యాయాన్ని గమనిస్తే 3వ వచనం, యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి విచిత్రమైన నిలువుటంగిని కుట్టించను. అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం ఏమైనాను అడగలేకపోయిరి. ఆ పరిస్థితి అట్లుంది. సహోదరులకే ద్వేషం కలిగేటట్లుంది. రెండోది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నా వచ్చి తండ్రికి చెప్పేటువంటి వాడు. సహోదరులకు చాలా కోపం వచ్చి చంపాలి అన్నంత కోపం వచ్చిందట. ఆ కోపంలో భాగంగా చేసినటువంటిది ఏంటంటే 24 చూడండి, అతనిని పట్టుకొని ఆ గుంటలో పడదోసిరి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. నాకు ఒకసారి చెప్పండి, 11 మంది చేరి ఆ చిన్నోని పట్టుకొని చంపేద్దామని ఆలోచన చేసి నీళ్లు లేని గుంటలో వేసి అమాయకంగా ఉన్నటువంటి ఆ పిల్లవాని జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నింటిని చూస్తే యోసేపు హృదయం ఎంత గాయపడుతుంది చెప్పండి. అసలు పెద్దోళ్ళు ఈ చిన్నోనికి చేసేటువంటి కార్యం అట్లుంది. అసలు గుంటలో పడద్రోసి అసలు వాళ్ళందరూ వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అసలు ఆలోచన ఎట్లా ఉంటుంది, అన్నలే కదా, ఇంత అసహ్యమైన కార్యం ఏమైన కార్యం ఎట్లా చేస్తున్నా చాలా వేదన పడరండి. అంత పరిస్థితి జరుగుతుంది. తర్వాత అమ్మి వేసినటువంటి కార్యం 28, మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మి వేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. ఇప్పుడు చూడండి, కనాను దేశంలో ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిండు, ఐగుప్తు దేశానికి వచ్చేసిండు. ఎందుకనంటే ఆ సూర్య చంద్రుల దర్శనం ఏం కావాలి, ఇప్పుడు నెరవేరాలి. అది నెరవేరాలంటే కనానులో ఉంటే నెరవేరదు, యాకోబుతో ఉంటే నెరవేరదు, సహోదరులతో ఉంటే నెరవేరదు, ఇంట్లో ఉంటే నెరవేరదు. దాన్ని నెరవేర్చడానికి దేవుడిగా సమకూర్చబడి పని చేయటం మొదలుపెట్టాడు. ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఐగుప్తుకు తోడుకొని పోయాడు. ఐగుప్తులో దాసునిగా అమ్మబడ్డాడు. హృదయములో ఒక గాయం, ప్రేమించిన తండ్రి దూరం అయిపోయాడు. తోడబుట్టినటువంటి సహోదరులందరూ దేశించి వదిలేసుకున్నారు. మిథ్యానీయులకు వర్తకానికి అమ్మివేయబడ్డాడు. ఐగుప్తునకు చేరాడు. ఐగుప్తులో దాసుడిగా అమ్మబడ్డాడట. పోతిఫర్ అనేవాడు కొన్నాడు. కానీ ఆ 17 ఏళ్ల హృదయం ఎంత గాయపడుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కన్న తండ్రికి దూరంగా, సహోదరుల దూరంగా, తెలిసి తెలియని ఊరిలో దాసుడిగా అమ్మబడి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు దర్శనం ఏమైపోయిందండి? మరి యోసేపు ఏమనుకోవచ్చు తెలుసా, ఈ దర్శనం అన్నోళ్ళు చెప్పినట్టు ఉత్త దర్శనమే అనుకుంటారు. రాజు అయితాననేమో దర్శనంలో కనపడ్డది. సాష్టాంగ పడతారు అని అంటే రాజు అన్నమాట.
రాజులాగా దేవుడు చేస్తానంటే ఈయన ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఇప్పుడు దాసుడిలాగా పోయింది. అసలు అమ్మబడ్డాడు, దాసుడిలాగా అమ్మబడ్డాడు. అసలు టాలీ అవుతుంది ఏమన్నా? కొన్ని వారాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 17 కాస్త 18 అవుతుంది. 18లో దర్శనం ఏమైపోయిందంటే ఏం లేదు సార్, దర్శనం కంప్లీట్ ఆపోజిట్ అయింది. అసలు రాజు అవుతానన్నాడు, ఇంట్లో పనుడిలాగా చేరింది. అసలు పనులన్నీ చేసుకుంటూ పోతున్నాడు. పరిస్థితి తర్వాత పరిస్థితి, సమస్య తర్వాత సమస్య, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. దాసుడిగా అమ్మబడిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక స్త్రీ శోధన, పోతీఫరు భార్య శోధించడం కనబడ్డది. పోతీఫరు భార్య శోధించి ఆ సమస్యలన్నింటిలో కూడా దేవుని పక్షంగా నిలవబడి పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు పక్షంగా నిలవబడ్డందుకు ఆయనకు దొరికినది ఎందుకు? అసలు మళ్ళీ తీసుకుపోయి చెరసాల్లో వేశారు. ఐగుప్తు దేశం అంతా ఒక మాట నమ్మిందండి. ఏ నమ్మిందో తెలుసా? యోసేపు పాపము చేశాడని నమ్మింది. చెరసాలలో వేసినటువంటి స్థితి. దర్శనం ఏమైందని యోసేపు అనుకోవద్దండి. బాగా ప్రేమించిన తండ్రి లేడు, సహోదరు లేడు. పోతీఫర్ ఇంట్లోనన్న మంచి పేరు తెచ్చుకున్న ఒక గృహ నిర్వాహకుడు అయ్యానని ఒక తృప్తి కలిగేసరికి మళ్ళీ వెంటనే ఒక నింద ఆయన మీద పడింది. స్త్రీని చెరిచాడన్న నింద, హెబ్రీయుడు ఈమెను పాడు చేశాడన్న నింద ప్రచారం జరిగింది. తీసిపోయి చెరసాలలో వేసేటువంటి స్థితి, చెరసాలతో నలిగిపోయినటువంటి పరిస్థితి. ఏమన్నా తప్పు చేసినట్టు కనబడుతుందని భక్తుని జీవితంలో లోపం కనిపించట్లే, కానీ ఒకదానిపైన ఒకటి. మూలిగా నక్కపోయిన తాటికే అంటాం చూసాం. అదే మూలు కుట్టపోయి చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు నుంచి ఒక తాటికే పడ్డదట. మళ్ళీ ఆల్రెడీ మూలుగు తినే ఉండబట్టి ఇంకోటి పడాల్సిన అవసరం ఏంటంటే మళ్ళొకటి. ఈ గాయమే మానట్లేదు, మళ్ళా నిందొకటి మోసాడు. నిందే మానలేదు, చెరసాల్లోకి పోయాడు. దొంగల మధ్యలో బ్రతుకుతున్నాడు. ఆ పరిస్థితులతో జీవితం కొనసాగించబడుతుంది. విచిత్రం ఏంటో తెలుసా? 39వ అధ్యాయంలో ఆయన చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, చెరసాల్లో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూడండి. 39వ అధ్యాయం 2 చదవండి అమ్మ. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. అసలు ఇప్పుడు చెప్పండి ఒక మాట, పైన ఉందో తెలుసా? యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్ ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. అక్కడేమో వాళ్ళు అమ్మారు, ఇప్పుడు మిద్యానీయులు ఇక్కడ అమ్ముతున్నారు. ఈ అమ్మకాలు జరుగుతున్నాయి, గుంటలో పడ్డదైపోయింది, అన్నలు ద్వేషించడం అయిపోయింది, అమ్ముకోటాలు అయిపోయినాయి. కింద వచ్చిన చెప్తుంది, యెహోవా యోసేపుకి ఏమై ఉన్నాడట. ఇవన్నీ జరుగుతాయా అండి? దేవుడు తోడై ఉన్నప్పుడు గీయనా జరిగేదని అడుగుతున్నా. దేవుడు తోడై ఉన్నప్పుడే నీళ్లు లేని బాయిలో పడ్డాడు. దేవుడు తోడై ఉన్నప్పుడే అన్నలు ద్వేషించరు. దేవుడు తోడై ఉన్నప్పుడే మిద్యానీయులకు అమ్ముకున్నారు. మరి కష్టకాలం వచ్చింది కదా అంటే దేవుడు తోడు లేడని మనం అంటాం కదా. మనం అనే డైలాగ్ ఏంది? ఇంత జరుగుతుందనంటే దేవుడు విడిచాడు అని అంటాం. ఆ పరిస్థితులన్నీ జరిగిన యోసేపు అంటున్నాడు, యెహోవా అతనికి తోడై ఉండెను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలపరచననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఆ ఇంట్లో ఉండి పని చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఏమన్నాడట? ఆయనకి తోడై ఉన్నాడు. 23 చదవండి ఇప్పుడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయున్నది యావత్తు సఫలపరిచను. ఇది ఎప్పుడు తెలుసా? ఇది జైల్లో పడ్డప్పుడు. ఆ పై వచనం చదువుకోండి. పోతీఫర్ భార్య శోధించింది, పాపములు పడేయడానికి ప్రయత్నం చేసింది, చెరసాలకు అప్పగించబడింది. 16 చూడండి. అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో మాటలు చొప్పున చేసిన, నీవు మన యొద్దకు తెచ్చిన హెబ్రీ దాసు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసిన తన భార్యతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించను. అప్పుడు యెహోవా అతనికి తోడై ఉండనట. నమ్ముతారా? నీకు ఇట్లుండే. ఇప్పుడు మనం కూడా ఏం చదువుకోవాలంటే డబ్బులన్నీ పోయినాయి, యెహోవా అతనికి తోడై ఉండేది. ఆరోగ్యం పోయింది, యెహోవా అతనికి తోడై ఉండేది. అన్ని సమస్యలు యెహోవా అతనికి తోడై ఉండను అనుకో, ఈ చరిత్ర ఉన్నట్టే ఉంది ఇప్పుడు మనది కూడా. యోసేపుది అట్లా లేదా అంటున్నా సార్. కలిసి వస్తుందా యోసేపుకి ఏమన్నా? మనం ఏమంటే బాగా కలిసి రావట్లే. 1 సంవత్సరం కాదు, 13 సంవత్సరాలు కలిసి రాలే. ఒకదాని మీద ఒకటి. కానీ ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నట్టు పోతీఫర్ ఇంట్లో ఉన్న, నీళ్లు లేని గోతిలో ఉన్న, అన్నలు అసూయపడ్డా, అన్ని పరిస్థితుల్లో దేవుడు చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెను. ఎందుకు ప్రభువా ఇన్ని అనుభవాలను అంటే అతడు రాజు కావాలండి. పనుడు కావటానికి ఇన్ని అవసరం లేదు. అతను ఏం చేయాలని దేవుడు ఆశపడతాడు? రాజును చేయాలని ఆశపడుతాడు. హృదయాన్ని స్థిరపరచుకోవాలి, ధైర్యాన్ని మూటగట్టుకోవాలి, అనేక మంది నిలబడాలి. తల్లి చోట బిడ్డలాగా పెరిగితే యోసేపు నీ దర్శనం ఎప్పుడు నెరవేరదు నాయన. యాకోబు వెనక కూర్చుంటున్నావు ఎప్పుడు రాజువు కాలేవు. కాబట్టి అన్ని పరిస్థితులను దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఊరు కానీ ఊరిలోనికి వచ్చాడు.
శత్రువుల మధ్యలోనికి వచ్చాడు, ఆ గృహంలో నివసిస్తున్నాడు, పరిస్థితులన్నీ చూశాడు. నిందను మోసేటువంటి స్థితి కూడా దేవుడు చూడగలిగాడని చెప్తున్నాడు. లాస్ట్కి నిందేయాల్సిన అవసరం ఏంటంటే అసలు నింద వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఈయన స్థితి చూసిండు దేవుడు. అసలు నిందలో ఉన్నప్పుడు లొంగిపోతాడా, ఈ నిందకు భయపడతాడా? అయినా కూడా అనుకున్న స్థితికి నువ్వు రాలేవు బిడ్డ అనుకున్నాడు. అంతే, ఊరంతా నమ్మేటట్టు చెరసాల్లో కూడా వేసేసిండట. ఒక యవనస్తుడి మీద మచ్చబడ్డది అనుకో, పెళ్ళి అవుతుందా అండి? అసలు పెళ్ళి అయ్యే పరిస్థితి కూడా లేదు. అసలు యెహోవా అతనికి తోడై ఉండేను అంటే యోసేపు నమ్ముతాడా చెప్పండి ఇప్పుడు నాకు? యెహోవా అతనికి తోడై ఉండనంటే నువ్వు నమ్ముతావు? పోనీ అసలు మనం వెంబటిచ్చే స్టేట్మెంట్ ఏం తెలుసా? దేవుడు అంతా తోడుంటే ఇంత లాస్ ఎందుకు వస్తుంది? దేవుడు అనక తోడుంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మరి యోసేపుకి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి చెప్పు మరి నువ్వు? పౌలుకు దేవుడు తోడున్నాడు, పౌలు శ్రమల్లో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే అసలు ఎవడు శ్రమలో ఉంటాడో వాడితోటి దేవుడు ఉంటాడని చెప్తున్నా. అసలు ఏమి లేకుండా ఉత్తగా బతికేటోడు ఉంటాడు చూసా, వాడిని ఎప్పుడో వదిలిపెట్టుంటాడు నాకు తెలుసు. అసలు యెహోవా అతనికి తోడై ఉండెను, తోడై ఉండును, అక్కడి నుంచి వచ్చింది అంతే. ఇప్పుడు మీరు ఒకసారి 46వ వచనం చూడండి, 41వ అధ్యాయము 46వ వచనం. 41, 40. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండేను. చాలండి, 30 సంవత్సరాల వాడై ఉండేను. ఇప్పుడు 17 నుంచి ఎక్కడికి వచ్చాడు? 30 సంవత్సరాలకు వచ్చాడు. కానీ చెరసాలలో ఉన్నప్పుడు ఎట్లున్నాడో తెలుసా? క్షౌరము చేయించుకునే స్థితి కూడా లేదండి. 41వ అధ్యాయం చూడండి ఒకసారి. 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి తెలుసా? ఎక్కడో కానానులో ఉండాల్సిన వాడు నీళ్లు లేని గోతులోకి వెళ్ళిపోయి, నీళ్లు లేని గోతులో నుండి మిద్యానీల చేతిలోకి వచ్చి, మిద్యానీల చేతుల నుండి ఐగుప్తుకు వచ్చి, ఐగుప్తులో నుంచి పోతీఫర్ ఇంట్లోకి వచ్చి, పోతీఫర్ ఇంట్లో నుంచి మరి చెరసాలలోనికి వచ్చి, ఆ చెరసాల నుంచి ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళాలి తెలిసిగా? ఫరో ఎదుట నిలబడాలట. ఎవడు తీసుకుపోతాడు? ఎవడు తెలిసిన లేడు కదా అంటే ఆ చెరసాల దగ్గర నుంచే సమాచారం వచ్చింది అంతే. అసలు కొన్నిసార్లు ప్రయత్నం చేశాడు యోసేపు కూడా, బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి పానదాయకుల అధికారిని, భక్షకారుల అధికారితో మాట్లాడగానే వాళ్ళు కూడా మర్చిపోయిండట. 13 సంవత్సరాల శ్రమలో ఉన్నాడు, 13 సంవత్సరాలు నలిగిపోయిండు, 13 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు. మంచి బట్టలేవు, చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, దొంగల మధ్యలో ఉన్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదని చెప్తున్నాను. ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? యోసేపు కూడా దేవుని విడిచిపెట్టలేదని చెప్తున్నా. అన్ని సమస్యలు వస్తానా యాకోబు హృదయంలో దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు యోసేపు కూడా దర్శనాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు అంతే. అసలు అక్కడ నుంచి ఒక్క పిలుపు వచ్చింది అంతే. నేరుగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదుట నిలవబడెను. అప్పుడు ఏజ్ 30 సంవత్సరాలు వచ్చింది అంతే. 13 సంవత్సరాల ఈ శ్రమ జీవితం అంతటికి ఒక ముగింపు వచ్చేసింది. అక్కడ నుంచి చూస్తే 80 సంవత్సరాలు తిరుగు లేకుండా ఐగుప్తును పరిపాలన చేశాడు. ఆ 80 సంవత్సరాల పరిపాలనలోనే సహోదరులందరూ చేంజ్ చేశారు. ఇక సాష్టాంగ పడిన కార్యము జరిగింది. ఇది కాదు విజయం అంటే. దేవుడు సమస్తము సమకూర్చి జరిగించాడంటే ఇట్లా జాతర అని చెప్తున్నా. సార్ నువ్వు రాజువు కావాలంటే అక్కడ ఉంటే కావు బిడ్డ, ఈ చెరసాల కావాలి, పరిస్థితులు కావాలి, అన్ని రుచి చూడాలి. అన్నిటి నుంచి దేవుడు ఒక వడ్రంగి ఒక శిల్పాన్ని ఎట్లయితే చెక్కుతాడు, శిల్పకారుడు శిల్పాన్ని చెక్కినట్టు, ఒక వడ్లవాడు ఒక మంచి వస్తువుని చెక్కుతున్నట్లు, ఒక చిత్రకారుడు చక్కని చిత్రాన్ని వేసినట్టు, ఎక్కడ మలుపులు తిప్పాలో అక్కడ మలుపులు తిప్పుతాడు, ఎక్కడ కొద్దిగా గరుకు ఉంచాలో అక్కడ గరుకు ఉంచింది, ఎక్కడ సున్నితంగా ఉండాలి అక్కడ సున్నితంగా ఉంచాలి. అన్ని అనుభవాలు తిప్పి యోసేపుకి ఆ దర్శనము నెరవేరేటట్లు దేవుడు కృప చూపించాడని చెప్తున్నారు. నింద ఏమైపోయిందని అనొచ్చు, నిందించబడ్డాడుగా. విచిత్రం ఏంటో తెలుసా? ఏ భార్య అయితే, ఏ పోతీఫర్ భార్య అయితే నిందించిందో ఆమె కూతురునే ఇచ్చి పెళ్లి చేసిందట. ఉంటుందా అండిగా నింద? పోతీఫర్ భార్య కూతురునే చేసుకున్నది. మాటలు పోయినాయి, నిందలు పోయినాయి, సమస్యలు పోయినాయి, అన్ని పోయినాయి. ద్వేషించిన అన్నలు కూడా వచ్చి ఆ పాదాల మీద ఎప్పుడైతే పడ్డారో, అప్పుడు సాష్టాంగ పడ్డారో, అప్పుడు ఏమైపోయిందనంటే అనుకున్న దర్శనము నెరవేర్పుకు వచ్చింది. మనకు ఆ ముగింపు కావాలని ఉండదు. ఎంతసేపు ఈ అడవిలో కూర్చొని, నీళ్ళు లేని బావిలో కూర్చొని ఇప్పుడు ఏడుస్తూ ఉంటాం. మనం ఎట్టున్నాం తెలుసు? ఇప్పుడు ఆ 13 సంవత్సరాలు కూడా పోలే. ఇంకా మనం 1వ సంవత్సరంలో కూర్చొని ఏమంటామంటే ఇంకా నీళ్ళు లేకుండా ఉంది ఈ బావిలో, ఇంకెప్పుడు నీళ్ళు వస్తాయి. ఆయన అమ్మేటప్పుడు దేవుడు ఆపొద్దా? పోతీఫర్ నింద రాకుండా కాపాడొద్దా? ఆ భార్యను దూరం చేద్దాను 100 చెప్తావు. నువ్వు చెప్పేవన్నీ ఎడిపోతానంటే ఎనిక్కిపోతా ఉన్నాయి. అసలు 13 సంవత్సరాల కన్నీరు కాచిన యవన జీవితం అండి అది. అవన్నీ తట్టుకున్న తర్వాత యోసేపులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అని చెప్తే, ఇప్పుడు అసలు దర్శనం నెరవేరింది కదా, అన్నీ జరిగిపోయాయి కదా. అన్నీ జరిగిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఈ లెక్కలోకి రండి. 45వ అధ్యాయం చూడండి. యోసేపులో ఉన్నటువంటి నీతి ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే 45వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి దేవుడే
మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి ఏలికగా నియమించను. దేనికో తెలిసింది, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అంటున్నాడు. ఎవడుకుంటుందండి ఆ మనసు? అధికారం చేతులకు వచ్చింది, అన్నలు ఎదురుగా కనబడ్డారు. అసలు ఇప్పుడు ఏం చేయాలి మనం? అసలు ఆ 11 మందిని చెరసాలు వేసి ఒక ఆట ఆడియాలి. అసలు మనమైతే మంచి స్కెచ్ చేసినాం అనేటోళ్ళం. అసలు ఇంత చక్కగా అన్నలు దొరికిన తర్వాత కూడా ఏమన్నాడు తెలుసా? మీరు దుఃఖపడవద్దు. 4లో అంటాడు, అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, ఐగుప్తునకు వెలుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యోసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అంటారు. ఎవడన్నా మీరు బాధపడకండి అన్నలు, దేవుడే మీ ద్వారా నన్ను ఇక్కడికి పంపించడు. అది క్షమాపణ అంటే. సింహాసనం మీద కూర్చోగానే సరిపోలే. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు వ్యక్తిత్వం ఎట్లుందట? చేతికి దొరికిన అన్నలందరినీ కూడా ఏమన్నాడు అంటే, మీరు బాధపడొద్దు, దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, మీ ద్వారా పంపించాడు, కాబట్టి ప్రాణ రక్షణ కొరకు మనందరం రక్షించబడాలి అని అంటే మీ ద్వారా దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడు అని ఒక మంచి మాట అన్నాడు. మంచి మాట. ఎవరు అంటారు అంట ఆ మాట? మరి ఆయన రాజులాగా ఉండాలంటే ఎన్ని మలుపులు తిరిగిందంటే సినిమా. మనకేముంటుంటే ఏం గాయాలు కావద్దు, మళ్ళీ ఏం ఇబ్బంది కావద్దు, ఏం కన్నీరు కావద్దు, కానీ ఒక దర్శనం కావాలి, మళ్ళీ అది నెరవేరాలంటారు. ఎట్లయితే చేసేయం పెద్ద ప్రార్థన చేస్తారు, మొత్తం వాడుకోవాలట. అసలు దేవుడు వాడుకోవాలని గట్టిగా ప్రార్థన చేసినాక మరి ఏమైతే అంటే అయితే ఇట్లాంటి అట్లా అయినప్పుడు కూడా ఏం చేయాలంటే, నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను కాబట్టి, ఆయన సంకల్పంలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎట్లా చేస్తున్నాడు? ఇప్పుడు సమస్తము సమకూర్చబడి జరిగిస్తుంది. ఇప్పుడు ఇదే అధ్యాయంలో నువ్వు దావీదుని పెట్టినావు అనుకో, దావీదు సినిమా అంతా ఇంకోటి ఉంటుంది. చెప్తే ఎప్పుడన్నా మళ్ళీ అది కూడా వచ్చే వారం చెప్తా. దావీదు కూడా సమస్తము జరిగితే ఎట్లుంటుందో చెప్తే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఏమవుతుందంటే 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, అతడు సమస్తములో నుంచి నేనేం చేస్తానంటే తప్పిస్తాడు. 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచను, అతను నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. దేనికి ప్రభు ఇదంతా అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అన్నాడు. అంతే. అసలు దేవుడు నిన్ను ప్రేమిస్తే, నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏదైనా జరగనండి, ఏది జరిగినా చివరిగా తిరిగి ఏమైపోయిందని చెప్పినా అది నీకు ఆశీర్వాదపు ముగింపు అవుతుంది. ఇప్పుడు చెప్పండి, యోసేపు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా, యోసేపు చరిత్ర చదువుకున్న ప్రతిసారి కూడా నీకేం గుర్తు రావాలి తెలుసా? యోసేపును దేవుడు సమస్తం ఎట్ట చేసిండట? సమకూర్చి. నిందేసినప్పుడు జాగ్రత్తగా నిందేసిండు, చెరసాలకు పంపించినప్పుడు జాగ్రత్తగా చెరసాలకు పంపిండు, అన్న నుంచి దూరం చేసింది జాగ్రత్తగా, తండ్రి నుంచి దూరం చేసింది జాగ్రత్తగా, అన్నీ పక్క ప్లాన్ ప్రకారం దేవుడు చేసుకుంటూ వచ్చి చివరికి తీసపోయి 30వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చోబెట్టిండు. అసలు అట్లుంటుందని చెప్పండి. అసలు ఇక నువ్వు కొత్త మాట్లాడొద్దు. అసలు దేవుడికి ప్రేమ లేదు, ప్రేమ ఉంటే ఇట్లా చేస్తాడు, నాకు అట్లా చేస్తాడని చెప్పొద్దు. ఆయన ప్రేమించితే మళ్ళీ నువ్వు ఆయనకి చెప్పుడు ఏంది? అసలు యోసేపును పోలినటువంటి జీవితమే నీది ఉంటుందని చెప్తున్నావు. నువ్వు ఉండాల్సిన చోటు ఉండవు. కానాను కాస్త ఐగుప్తు అయిపోతుంది, ఇల్లు కాస్త చెరసాల అయిపోతుంది, పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోతాయి. ఎన్ని మారినా కూడా ఒక్క మాటతోటి నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు. ఏ మాట అంటే, యెహోవా అతనికి తోడై ఉండెను గనక. యోసేపును దేవుడు హెచ్చించడానికి ఆశీర్వాదమైనటువంటి కనాను దేశంలో కూడా కరువు వచ్చింది. విచిత్రం ఏంటంటే, అసలు శత్రు దేశం ఐగుప్తు దీవించబడ్డది. ఎందుకంటే యోసేపుకు ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అట్లా వ్యక్తులను దేవుడు చెక్కేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. నీ ప్రార్థన జీవితాన్ని పెంచడానికి, క్రీస్తు పోలికలోనికి నిన్ను చెక్కటానికి, దేవుడు అనుకున్న విధానములు నిన్ను దేవుడు చూసుకోవటానికి ఆర్థికపరమైనవి వస్తాయి, ఆరోగ్యపరమైన వస్తాయి, కుటుంబపరమైనవి వస్తాయి. ఏమొచ్చినా కూడా దేన్ని బట్టి ధైర్యపడాలి తెలుసా? దేవుడు నాకు తోడై ఉన్నాడని ఒక నిరీక్షణతోటి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు ముందుకు సాగిపోవాలి. అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తాను నీకు, అసలు బాధపడటం అనేది ఉండొద్దని చెప్తున్నాను. బాధపడమే అనుకో, యోసేపు నీకంటే ఎక్కువ బాధపడాలి. బాధపడితే అర్థమైందనంటే ఆ దర్శనము, ఆ ప్రవచనము, ఆ ఆశీర్వాదం నాకు వద్దని ఏడవటం. చివరి మాట ఒకసారి చూడండి. అసలు బాధపడుతున్నారు కానీ అభిషేకం అంటే చాలామంది ఎగిరి గంతులేయటం అనుకుంటాం కదా. చివరి మాట చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి
మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము మీ శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందా పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు అని ఉంది. అంతే. ఏదో జరుగుతున్నట్టు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు? దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవుని ఆత్మ నీ మీద ఉన్నదని బైబిల్ చెప్తుంది. నువ్వు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. అంతే. కాబట్టి నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించేవాడవైతే నువ్వు కంగారు పడవు. దేని కూడా తెలుసా? మన కంటికి కనిపించినవి, మన చెవికి వినిపించినవి, మన హృదయానికి గోచరం కానీ అగోచరమైన వాటిని చూడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.